ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి తిరుగులేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అబద్ధాలతో కాలం గడుపుతున్న వైసీపీకి భవిష్యత్తులో కూడా ప్రతిపక్ష హోదా రాదని ఆయన విమర్శించారు. అలమూరు వినాయక కన్వెన్షన్లో అట్టహాసంగా జరిగిన అలమూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని, ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. ప్రజల ఆరోగ్యాలన్నీ కొన్నాయి. అధిక ధరలకు అమ్మావు, రకరకాల పిచ్చి బ్రాండ్లన్నీ అమ్మావు. ఈనాడు కోట్ల ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గించారు, నాణ్యమైన వడ్డీ ఇచ్చారు. ఇవాళ ఈ పరిస్థితి మధ్యం కుంభకోణంలో మీరు చేసిన మోసానికి ఈనాడు ఉన్న సొంత ఇంటి ఎంపీ ఒక్కడు కూడా జైలు పాలైపోయాడు. నేను అనుకుంటా ఉన్నా కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళటం ఖాయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటీన్లు, గోతులు లేని రహదారులు, గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని అన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకుంటూ ముందుకెళ్తుంది. నిరుద్యోగ యువతకు కూడా డిఎస్సి ఉద్యోగాలు